హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి, బయటికి వెళ్ళి తీసుకొచ్చే పని లేకుండా చిన్న టీ గ్లాస్తో ఇద్దరు ముగ్గురికి సరిపోయే పకోడీ అయితే మనం ఇంట్లో అయితే రెడీ చేసుకుందండి క్విక్గా. ఎందుకంటే మనకి ఏ శ్రమ లేకుండా 10 నిమిషాల్లో అన్నీ రెడీగా ఉంటే వేడివేడి పకోడీ మన సొంతం. చూసారా, చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, సాల్టు, ఉప్పు, కారం, అల్లం పేస్టు అన్నీ చక్కగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. దీంట్లో వచ్చే వాటర్తోనే మనం శనగపిండి గట్టిగా కలుపుకొని అసలు వాటర్ అనేది యూస్ చేయకూడదు. ఇక చూసారా, ఇంత గట్టిగా మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వీట్ అయిన తర్వాత కొద్దిగా మనం ఇలా పొడిలాడుతూ వేస్తూ ఉంటే చక్కగా వేడి గట్టి పకోడీ అయితే మనకి రెడీ అయిపోద్దండి. కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇలాగా కలిపి పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక్క సెకండ్ ఉంచిన తర్వాత తీసేసుకోవడమే. ఎందుకంటే మరీ ఎక్కువైతే టేస్ట్ మారిపోద్ది, రెస్టారెంట్ స్టైల్లోగా రాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే టేస్టీగా ఉంటుంది ఈ క్రిస్పీనెస్తో తీస్తే. సో గెస్ట్లు ఎవరైనా వచ్చారంటే టెన్షన్ పడిపోకుండా చిటికలో అయితే రెడీ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్గా టీతో చేసి పెడితే చాలా మెచ్చుకుంటారు. ఈ కొలతలతో మీరు చేశారంటే అసలు ఎవ్వరు బాగోలేదే అని కూడా అనరు. ఇందులో ఇంకోటి ఏంటంటే నేను పల్లీలు కూడా వేసానండి మధ్యలో చక్కగా తింటుంటే చాలా బాగుంటాయి. మీకు ఆ వీడియో మిస్ అయిపోయింది. సో పల్లీలు కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇదే స్టైల్లోని నేను జీడిపప్పు పకోడీ కూడా వేస్తానండి. అది ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఓకే, చూసారా ఎంత బాగుందో. అసలు టేస్ట్ విషయంలో ఎక్కడా తగ్గేదిలే, అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ కొలతలతో మీరు కూడా చేయండి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే ఉండరు. చాలా బాగుంటుందండి. వేడివేడిగా మీరు గెస్ట్లు ఎవరైనా వచ్చారంటే 10 నిమిషాల్లోని ఈ పకోడీ ఒక్క టీ ఇచ్చారంటే లైఫ్లో మిమ్మల్ని మర్చిపోరు. ఓకేనా? ఏమంటారు మరి నేను అన్నది? అవునంటారా కాదంటారా? సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.